ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన మిషన్ మౌసంను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా రేపు జరగాల్సిన యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ వాయిదా వేసింది. రాష్ట్రానికి చెందిన 2021-22 బ్యాచ్కు చెందిన 5 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక దళాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: దేశ వైజ్ఞానిక ప్రయాణానికి చిహ్నంగా భారత వాతావరణ శాఖ ఐఎండీ నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన మిషన్ మౌసంను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎండీ సాధించిన విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక తపాలా స్టాంపును, స్మారక నాణెంను విడుదల చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఐఎండీ యొక్క 150 సంవత్సరాల ప్రయాణం శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం యొక్క పురోగతికి అద్దం పడుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటిస్తూ, वैज्ञानिक संस्थाओं में रिसर्च और इनोवेशन नए भारत के टेम्परामेंट का हिस्सा है। इसलिए पिछले 10 वर्षों में आईएमडी के इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी का भी अभूतपूर्व विस्तार हुआ है। डॉपलर वेदर रडार, ऑटोमेटिक वेदर स्टेशंस, रनवे वेदर मॉनिटरिंग सिस्टम्स, डिस्ट्रिक्ट वाइज रेनफॉल मॉनिटरिंग स्टेशंस, ऐसे अनेक आधुनिक इंफ्रास्ट्रक्चर की संख्या में कई गुना का इजाफा हुआ है। इन्हें अपग्रेड भी किया गया है। मौसम विज्ञान को भारत की स्पेस टेक्नोलॉजी और डिजिटल टेक्नोलॉजी का भी पूरा फायदा मिल रहा है. ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. అందమైన రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, ఎడ్ల పందాలు, ఎగిరే పతంగులతో పల్లెటూళ్లు కలకలలాడుతున్నాయి. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగమైనదని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. నేటి యువతలో, విద్యార్థులలో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సంబరాలలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సంబరాలలో భాగంగా కోలాటాలు, కొమ్ము వాయిద్యాలు, చెక్క భజనలు వంటి కార్యక్రమాలతో పాటు యువతకు ఎంతో ఉత్సాహాన్ని అందించే సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల గురించి నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రజలు ఇప్పుడున్నటువంటి యువత ముఖ్యంగా సంక్రాంతి యొక్క విశిష్టత, పండగ యొక్క ప్రాధాన్యతలు తెలుసుకునే దానికి అనేక కార్యక్రమాలు ఈ 3 రోజుల్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ సంక్రాంతి లోగిలి విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించే ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువత విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అట్లాగే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా పూర్వపు రోజులు గ్రామాల్లో ఎలాంటి వాతావరణం ఉండేది, సెటప్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. సంక్రాంతి పండుగ దృష్ట్యా రేపు జరగాల్సిన యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షను వాయిదా వేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి పరీక్షా తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. కాగా ఈ నెల 16వ తేదీన జరగాల్సిన పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 పరీక్షను రాజస్థాన్లోని పోఖ్రాన్ వేదికగా భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇది లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల క్షిపణి. మొత్తం 3 సార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. క్షిపణి కనిష్ట గరిష్ట పరిధి నిర్ధారణ అయ్యిందని, క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్ 2ని కూడా పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం భారత సైన్యంలో ప్రవేశించేందుకు సిద్ధమైందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. రాష్ట్రానికి చెందిన 2021-22 బ్యాచ్కు చెందిన 5 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రే హాండ్స్ విభాగంలో అజాల్ట్ కమాండర్లుగా ఉన్న ఈ బ్యాచ్కు చెందిన అధికారులందరికీ ఎస్పీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా నవజ్యోతి మిశ్రాను చింతపల్లి ఏఎస్పీగా, నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్స్ను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్నాథ్ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ రోజు నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆలయ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లను చేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామాయణం గోవిందరావు తెలుపుతూ, అమ్మవారి ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 60 సంవత్సరాలు కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్న నీరుల్లి కూరగాయ పండ్లవర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 61 సంవత్సరాల్లో కూడా ఘనంగా చేయాలని 33 రోజులు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాళ్ళ నిమిత్తం నలుమూలను కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుతూ ఉత్సవ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామాయణ గోవిందరావు. భారత సైన్యం యొక్క ధైర్య సాహసాలను, పరాక్రమాన్ని, ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత దేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప 1949 జనవరి 15వ తేదీన భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 15వ తేదీన సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే భారత సైన్యం అందిస్తున్న సేవలను ప్రతి పౌరుడు స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నిర్దిష్ట అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడం కోసం దశలవారీగా అమలు చేస్తున్న పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ PAL కార్యక్రమాన్ని మరికొన్ని పాఠశాలలకు విస్తరింపచేయాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 524 ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తుండగా తాజాగా 700 రెసిడెన్షియల్ పాఠశాలలకు విస్తరించాలని నిర్ణయించారు. కొత్తగా 352 KGBV, 164 మోడల్ పాఠశాలలతో పాటు ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. పాల్ అమలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమగ్ర శిక్ష అన్ని జిల్లా విద్యా అధికారులు, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లను ఆదేశించింది. దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు 100 రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2024 సంవత్సరం డిసెంబర్ 7 నుంచి 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ వరకు నిర్వహించే ఈ 100 రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం మార్చి 24కు వారం రోజుల ముందు ఈ ప్రచార కార్యక్రమం పూర్తి కానుంది. ఇందులో ఉత్తమ ఫలితాలు కనబర్చిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన మిషన్ మౌసంను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా రేపు జరగాల్సిన యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు వింటారు.